హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా పావు కిలో శనగపిండి తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు సాల్ట్, అలాగే కొద్దిగా వాము పొడి, కొద్దిగా సోడా వేసుకొని కలుపుకోండి. పిండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులో 1½ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, పిండిని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దానికి తగినన్ని వాటర్ పోసుకుంటూ, ఒకేసారి వాటర్ పోసేయకండి, మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. శనగపిండి అస్సలు ఉండలు లేకుండా కలపాలి. వర్షం పడేటప్పుడు వేడివేడిగా బజ్జీలు తినాలని ఎవరికి అనిపించదు చెప్పండి. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. బజ్జీలు మనం ఇంట్లోనే ఫాస్ట్గా టేస్టీగా వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి పిండి. మిర్చికి ఘాటు పెట్టుకొని శనగపిండిలో వేసుకోవాలి. ఒక సైడ్ కాస్త నైఫ్ తీసుకొని ఘాటు పెట్టండి. అందులో కావాల్సిన వాళ్ళు కాస్త వాము పెట్టుకోవచ్చు టేస్ట్ కోసం. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బజ్జీలు మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చాలన్నమాట.